తీసుకెళ్తారా బయటికి? ఏదైనా కావాలన్నా కదా ఫస్ట్ టైం వచ్చావు కదా. దీన్ని చూడండి ఎట్లా చేసాము. అటుకుల మిక్సర్ చాలా బాగున్నాయి. బాగా వచ్చినాయా? బాగా వచ్చినాయి. ఓకే దాని పేరేంటి? చోటి వర్షం పడుతుందమ్మా, ఏదన్నా చక్కగా కారం కారంగా వేడి వేడిగా తింటే బాగుంటుందేమో. అట్లాగే అన్నయ్య, ఏదైనా చేద్దాం. వదిన అడిగి చేస్తాను. అట్లాగేనమ్మా. వదిన, అన్నయ్య ఏదైనా హాట్గా చేస్తారా, వర్షం పడుతుంది అని అడిగారు. తొందరగా అయిపోయేది ఏమైనా ఉందా? ఉంది చోటి. అటుకులతోటి చక్కటి మిక్స్చర్ తయారు చేసుకోవచ్చు. అయితే అటుకులు ఉన్నాయి ఇంట్లో, చేద్దాం దా. అటుకుల మిక్సర్కి కావాల్సిన పదార్థాలు చూపిద్దాము. పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి, అల్లం, అటుకులు, నూనె. అటుకులు అంటే రకరకాల అటుకులు ఉంటాయి కదా, ఏ అటుకులైనా పర్వాలేదా? కాదు, పల్చడే కాదు, మందంగా ఉంటాయి. కొంచెం ఈ విధంగా ఉంటాయి, కొంచెం మందంగా. అదే మరీ మందంగా కాకుండా ఇట్లా ఉంటే బాగుంటాయి మిక్సర్కి. పచ్చిమిరపకాయలు పోసుకున్నామా? వేగిని చోటి ఒక గిన్నెలోకి తీసేసుకో. ఇదే ప్యాన్లో పుట్నాల పప్పు చక్కగా వేగుతున్నాయి. కలర్ మారుతూ ఉంది చూసారా? ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు తీసేసాయి. ఈ నూనెలోనే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం. కరివేపాకు సన్నగా తరిగి వేసుకుందాం. వేసేయి చోటి, చాలు. ఇప్పుడు అటుకులు వేసేసాయి. చాలా తేలిక ఇది, ఈ మిక్స్చర్. అవును, నిజంగానే ఎంతో టైం పట్టలేదు. అవును, ఇది కొంచెం వేగిపోతే ఈ మూడు కలిపేసుకోవడం అంతే. 2-3 నిమిషాలే. బాగుంది. అంటే చట్పట అప్పటికప్పుడు తినడానికి వేడి వేడిగా చాలా బాగుంటుంది. అయితే ఈ ఉప్పు ఎట్లా ఉప్పు వేద్దాం. డైరెక్ట్గా వేస్తే ఉప్పు అడుగున చేరిపోతుంది. అలా కాకుండా దానిలో కలిసిపోయేటట్టుగా వేరే విధంగా చూపిస్తాం. అట్లా అయితే బాగుంటుంది. ఈ అటుకులు వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేయాలంటే ఉప్పు వేస్తాం కదా, అట్లా వేయకుండా కొంచెం నీళ్లు కలుపు. సరిపోతే చాలు 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 చాలు. ఇట్లా నీళ్ళు పెట్టడం వల్ల ఏంటి అంటే డైరెక్ట్గా వేస్తే అడుగున ఉప్పు ఉండిపోతుంది కదా, నీళ్ళల్లో కలిపి వేస్తే మొత్తం అటుకులన్నీ కలుస్తుంది. ఈ అటుకుల మిక్స్చర్లో అల్లం వేసుకుంటే రుచిగా ఉంటాయి. అందుకని కొంచెం అల్లం కూడా తురిమి కలుపుదాం, వేయించి కలపాలి. ఇప్పుడు అల్లం కోసుకుందాం. కొంచెం చాలు, బస్. ఇప్పుడు అల్లం వేసాయి. ఇది మనం పచ్చిమిరపకాయలతో పాటు అప్పుడే అల్లం వేసేసుకుని వేయించుకుని తర్వాత అటుకులు వేసుకోవాలి. చిన్న మిస్టేక్. ఇప్పుడు కలిపేసాయి చూడు.
చోటి అది చక్కగా వేగిని. ఇప్పుడు ఆ పల్లీలు వేయించిన శనగపప్పు దీనిలో కలిపేసాయి. పుట్నాల పప్పు బాగా కలిసేటట్టుగా కలిపేసాయి. ఇందాక ఉప్పులో నీళ్లు పోసి కలిపాను కదా, ఆ ఉప్పు నీళ్లు పోసి కలపాలి. నీళ్ళల్లో ఉప్పు కలిపి ఇలా వేస్తే కనుక అటుకులు మొత్తం చక్కగా ఉప్పు కలుస్తుంది. అడుగున ఉప్పు పేరుకోకుండా సమానంగా కలుస్తుంది. అయిపోయింది. అటుకుల మిక్సర్ చక్కగా తయారైంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. Welcome to NIAMS COOKERY की स्वागतम. Hello, akan subscribe button push cheyandi ipude and like button cheyandi and share button cheyandi and a nice straight comment pettandi. చోటి మనం మిక్చర్ చేసుకుంటాం కదా అటుకులతోటి, ఒక్కొక్కసారి అటుకులు లేవనుకో ఒట్టి పల్లీలు కూడా వేయించుకుని చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. పొయ్యి అంటించు. పెట్టు. దీనికి నూనె అవసరం లేదు. అస్సలు నూనె అవసరంలా. ఓకే, పల్లీలు వేసేసాయి. ఈ వేరుశనగపప్పులో ఉప్పు వేసి వేయించుకుని డబ్బాలో పోసుకుని అప్పుడప్పుడు తింటే భలే రుచిగా ఉంటాయి అసలు. అదే వర్షం పడేటప్పుడు అట్లాంటప్పుడు అయితే చాలా బాగుంది. అవును, టీవీ చూస్తా మంచి చాలా బాగుంటాయి. ప్రోటీన్కి ప్రోటీన్. అవును చోటి, ఆ ఉప్పులో నీళ్లు పోయి కొంచెం. చోటి వేరుశనగపప్పు చక్కగా వేగిని. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పులో నీళ్లు కలిపావు కదా, చేతిలో పోసుకో కొంచెం. ఇట్లా పోస్తా ఉండి ఆఫ్ చేయి. ఇప్పుడు తిప్పు. మిగతా నీళ్ళన్నీ పోసేసాయి. ఇట్లా వేస్తే ఏంటంటే ఉప్పులో నీళ్లు కలిపి ఈ పల్లీల్లో పోసుకుంటే పల్లీలు అంతటికి కూడా ఉప్పు చక్కగా పడుతుంది. సమానంగా పట్టి రుచిగా ఉంటుంది తినేటప్పుడు. ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు మెత్తబడతాయి ఆ ఉప్పు నీళ్ళు పోసేసరికి. మళ్ళీ కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. వేగేలే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒకటి తీసి ఇట్లా అని చూసుకోవాలా? వేగిపోయినాయి, క్రంచీగా వచ్చినాయి కదా. మెత్తదనం ఉందా? లేదు, అదే క్రంచీగా ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి ఆ బౌల్లోకి తీసుకుందాం. మంచింగ్కి 2 రకాల స్నాక్స్ తయారు చేసుకుందాం. ఒకటి అటుకుల మిక్సర్, 2 ఉప్పు పల్లీలు. akan subscribe button push cheyandi ipude and like button cheyandi and share button cheyandi and a nice straight comment pettandi.